ప్రభువు మన నుండి ఏమి కోరుచున్నాడు? మీకా 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ప్రభువు మన నుంచి 4 విషయాలను కోరుచున్నాడు. 1. మంచితనము కలిగియుండుట, నీతిని కలిగియుండుట. మీకా 6:8. నీతిగా మరియు న్యాయముగా ఉండుట. ఏది నీతి మరియు ఏది న్యాయము అని ప్రతి ఒక్కరికి తెలుసు. మనము నీతి న్యాయములు కలిగి ఉండవలెనని ప్రభువైన యేసుక్రీస్తు కోరుచున్నాడు. క్రీస్తు యొక్క నీతిని కలిగి ఉండవలెను. కాని మంచిని ఎంచుకుని నీతి కలిగి విశ్వాసములో నడుచుకునుట ఎంతో ముఖ్యమైనది. నీతి మార్గము యేసుక్రీస్తు యొక్క మార్గము మరియు యేసుక్రీస్తు ఆజ్ఞలను బోధలను అనుసరించు మార్గము. నీ సొంత ఆలోచనలు మరియు సొంత మార్గములను బట్టి కాక యేసుక్రీస్తు వలె నడుచుకున్నట్లయితే సంతోషము మరియు ఆత్మీయ ఆనందము కలుగును. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 34:14. కీడు చేయుట మాని మేలు చేయుము. 1 పేతురు 3:10-12. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మనము ఈ లోకములో ఉన్నప్పుడు చేసిన వాటన్నిటిని గురించి లెక్క అప్పగించవలెను. దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి 12:13-14 వరకు. దావీదు ఎప్పుడూ మనుష్యుల కొరకు కాక దేవుని కొరకే జీవించెను. అతడు మనుష్యుల వెంబడి పరుగెత్తక దేవుని అధికముగా ప్రేమించెను. ప్రజల ప్రశంసల కొరకు ఎన్నడూ జీవించలేదు. అతడు వ్యభిచారము, హత్య వంటి ఘోరమైన తప్పిదములు చేసినప్పటికీ అతడు తన్ను తాను తగ్గించుకుని తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి ఈ విధముగా ప్రార్థించెను: ప్రభువా, నన్ను శోధించి నా అంతరంగమును తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైనవి నాయందున్నవేమో కనిపెట్టుము. అవును, అతడు దేవుని సంతోషపెట్టుటకు నిర్ణయించుకుని తన జీవితమును సరిదిద్దుకొనెను. కాబట్టి దేవుడు అతనిని, నా చిత్తమును నెరవేర్చు, నాకు ఇష్టుడైన నా హృదయానుసారుడని చెప్పుచున్నాడు. మనము కూడా ప్రతి విషయమునందు ఆయనను సంతోషపెట్టవలెనను కోరికను కలిగియుందముగాక. మనము దేవుని ఎదుట పరిశుద్ధముగా ఉండవలెను. 1 పేతురు 1:15-16 వరకు నందు ఈ విధముగా వ్రాయబడియున్నది: కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. 2 న్యాయమును జరిగించుడి. మీకా 6:8. అనగా పక్షపాతము లేకుండా, అభిమానము లేకుండా, లేక స్వప్రయోజనము లేక వ్యక్తిగత ఇష్టములు లేకుండా ప్రజల ఎడల న్యాయమును జరిగించుట. ఎందుకనగా మన దేవుడు న్యాయముగల దేవుడు. యెషయా 61:8. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. సామెతలు 21:3. నీతి న్యాయములననుసరించి నడుచుకునుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. మనము కూడా మన నిర్ణయాలలో మరియు సమస్తములో న్యాయముగా ఉండవలెను. దేవునికి మొరపెట్టుడి, అప్పుడు నిశ్చయముగా ఆయన సరైన దానిని మరియు న్యాయమైన దానిని ఎంచుకొనుటకు మార్గము చూపును మరియు నడిపించును. సామెతలు 21:15. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. మనము సరైనది మరియు న్యాయమైనది చేసినప్పుడు ఒక గొప్ప శాంతి మన హృదయములలో ఉండును. ప్రభువు నీ హృదయమును గొప్ప సంతోషముతో నింపును. 3 కనికరమును ప్రేమించుట. మీకా 6:8. అనగా అందరి ఎడల మరి విశేషముగా అత్యల్పులైన వారి ఎడల కనికరము మరియు దయను కలిగియుండుట.
అంతేకాకుండా మన ఎడల తప్పిదము చేసిన ఎడల వారిని క్షమించుట. మత్తయి 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మన ఎడల తప్పిదము చేసిన వారిని, విశేషముగా అర్హత లేని వారిని నిజముగా క్షమించినట్లయితే మనము తప్పు చేసి, పాపము చేసి ప్రభువు యొద్దకు వెళ్లి కనికరమును వేడుకున్నప్పుడు ప్రభువు మన ఎడల కనికరపడును. కీర్తనల గ్రంథము 33:18 యెహోవా దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. 4 దేవుని ఎదుట దీనమనస్సు కలిగియుండుట మీకా 6:8 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4:6 ఎవరు యేసుక్రీస్తు యొక్క కనికరమును పొందుకొందురు? దీన మనస్సు కలిగిన వారు, దేవుని వాక్యమునకు మరియు యేసుక్రీస్తు మాటలకు లోబడిన వారు ఎక్కువ కనికరమును పొందుకొనెదరు. గర్విష్ఠులు దేవుని వాక్యమును అంగీకరించని వారు దేవుని కనికరమును పొందుకొనరు. కనికరమును పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క అభిషేకము మరియు ఆశీర్వాదములు మన మీద నిలచును. దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులతో చెప్పియున్నాడు, నేను మనతో కూడా చెప్పుచున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు 1 నీ దేవుడైన యెహోవాకు భయపడి, 2 ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, 3 ఆయనను ప్రేమించి, 4 నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి, 5 యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి